चीफ मिनिस्टर रेवंत रेड्डी ने हफ्ते को यकीन दिलाया कि हुकूमत मूसा नदी के बफर जोन और फुल टैंक लेवल में रहने वालों की मदद करेगी। उन्होंने अवाम को मशवरा दिया कि वो अपोजिशन के इश्तियाल अंगेज हरबों में ना आए। उन्होंने कहा कि चंद अफराद सोशल मीडिया के इस्तेमाल के ज़रिए इख्तिदार पर आने के लिए दिन में ख्वाब देख रहे हैं। वो सोशल मीडिया के साथ इख्तिदार पर तो नहीं आएंगे, लेकिन यकीनी तौर पर चल्लापल्ली जेल जाएंगे। साबिक मरकज़ी वज़ीर जी वेंकट स्वामी की 95वीं यौम पैदाइश की तकरीब को मुखातिब करते हुए उन्होंने कहा कि हुकूमत एक वाज़ेह पॉलिसी के साथ आगे बढ़ रही है। चीफ मिनिस्टर ने रिमार्क किया कि अपोजिशन कायदीन अपने फार्म हाउस को इन्हदाम से बचाने के लिए ही मूसा नदी के मुतासरीन का मसला उठा रहे हैं। चीफ मिनिस्टर ने कहा कि हुकूमत हमेशा ही गरीब तबकात की बहबूद के बारे में सोचा करती है। मूसा नदी के आबगिर इलाकों में रहने वालों को परेशान होने की कोई ज़रूरत नहीं है। రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాలినోడు దీక్ష పెట్టిండు। ఇక ఏమనాలి చెప్పు। 10 ఏళ్ళల్లో మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే। 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు। 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు। చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా। ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు। ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టురి, మిగతాది మేము ఇస్తాం। నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు చెప్పు, నీ అప్పు అట్లనే ఉంటుంది। ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా। రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి। మీకు ఏదైనా సమస్య ఉంటే వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మహితంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటారు। సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు। నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన। నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు, కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపర్రలో చిప్పకూడు తింటావని